గుమ్మడికాయ కీర్. ముందుగా గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు 1 టేబుల్ స్పూన్. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. గుమ్మడికాయ అందరికీ తెలిసిందే, ఇది కొత్త పదార్థం కాదు, మనకి దొరకని పదార్థం కాదు. చక్కగా ఎప్పుడు మన మార్కెట్లో 365 రోజులు దొరికేదే. అయితే గుమ్మడికాయ గురించి లాభాలు ఏంటి అంటే, ఇది చక్కగా నీరుకాయ కాబట్టి మనకు ఒంట్లో బరువు పెరగము, క్యాలరీస్ ఎక్కువగా ఉండవు. ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, అదే మనకి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా బాలింతలకు కూడా చక్కగా పెట్టచ్చు అనమాట. నీరుకాయ కాబట్టి వాళ్ళకి అంటే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉండదు. అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా బాలింతలకు, అలా చాలా మంచిది. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపరిచే విషయంలో కూడా గుమ్మడికాయలో ఉండే లక్షణాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం, కాన్స్టిపేషన్, కొంతమందికి ఫ్రీగా మోషన్ అనేది జరగదు. సో వాళ్ళు రకరకాల ట్యాబ్లెట్స్ అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా చక్కగా మలబద్ధకాన్ని దూరం చేసే విషయంలో గుమ్మడికాయ చాలా బాగా సహాయం చేస్తుంది. అలాగే ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంచుతూ ఉంటుంది. చక్కగా ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ, సి, బి, ఈ, బీటా కెరోటిన్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనకి గుమ్మడికాయతో పులుసులు తయారు చేసుకోవచ్చు, గుమ్మడికాయతో కూరలు బాగుంటాయి, గుమ్మడికాయలతో మనం వడియాలు పెట్టుకుంటూ ఉంటాము. అలాగే గుమ్మడికాయతో ఖీర్ కూడా తయారు చేసుకుంటాం. మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ముందుగా కాస్త నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకుందాం. దీంట్లో మనం బ్రౌన్ షుగర్ వాడుతున్నామండి. అంటే మనకి ఖీర్ కాబట్టి ఖీర్కి బెల్లం కన్నా కూడా పంచదార వాడితే బాగుంటుంది. కానీ మనం తెల్లటి పంచదార ఎప్పుడు వాడము, బ్రౌన్ షుగరే వాడుతూ ఉంటాం. ఎప్పుడైనా అంటే పంచదార వాడాల్సిన అవసరం వస్తే సాధ్యమైనంత వరకు మన అమృతం కార్యక్రమంలో మనం బెల్లము, తాటి బెల్లము ఇవే వాడుతూ ఉంటాము. ఎప్పుడైనా పంచదార వాడాలి అంటే మాత్రము మనం బ్రౌన్ షుగర్ వాడుతూ ఉంటాం. ముందుగా జీడిపప్పు వేయించేసుకుందాము. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఆ నెయ్యి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది మనకు మ్యాష్ అయిపోయినా పర్వాలేదు, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మనం చక్కగా మళ్ళీ అంటే నేతిలో ఉడికించుకుంటే ఈ పచ్చివాసన ఏమైనా ఉన్నా కూడా పోతుంది. అది ఎంత ఉడికించుకున్నా నేతిలో వేయించుకున్న తర్వాత వచ్చే రుచి వేరు. ఇలా చక్కగా నేతిలో వేయించేసుకుందాం. గుమ్మడికాయ కూరలు నాకైతే ఎంత ఇష్టం తెలుసా అండి, చాలా చాలా ఇష్టం. రుచికరంగా ఉంటాయి, అందుకే పిల్లలకు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే కొంచెం తీయగా ఉంటుంది కదా, అందుకే దీంతో ఖీర్ తయారు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా గుమ్మడికాయని వేయించేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం కాస్త పంచదార వేద్దాం. అంటే మనకు కావాల్సినంత, మన తీపికి సరిపడా పంచదార వేసేసుకుందాం. ఈ వేడికి చక్కగా ఆ పంచదార కరిగి గుమ్మడికాయ ఇంకొంచెం బాగా ఉడుకుతుందన్నమాట. 1 కప్పుడు పంచదార వేసేసాను. బ్రౌన్ షుగర్ మాత్రమే ఉపయోగిస్తున్నాం మనము. మీరు కూడా సాధ్యమైనంత వరకు తెల్లటి పంచదార కాకుండా బ్రౌన్ షుగర్ తెచ్చుకునే అవకాశం ఉంటే తెచ్చేసుకోండి. రేటులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మనకు పంచదార వాడకాన్ని సాధ్యమైనంత వరకు ఇంట్లో తగ్గించుకుంటే మంచిది. అంటే ఊరికే మనము స్వీట్స్ అవి చేసుకున్నప్పుడు తెల్లటి పంచదార వాడకుండా ఉంటేనే మంచిదండి. బ్రౌన్ షుగర్ ఎంత ఎక్కువగా వాడి బెల్లం ఎక్కువగా వాడితేనే మన ఆరోగ్యానికి మంచిది. స్వీట్లు మానేమని ఏ రోజు ఎవరూ చెప్పరు, ఎందుకంటే అది కూడా మనకు రుచుల్లో అదొక రుచి. కానీ ఎక్కువ ఎప్పుడు ఏది మంచిది కాదు కాబట్టి మనకి ఒక వారానికి 2 సార్లు 3 సార్లు మనకి శరీరానికి ఓకే, బట్ నాట్ ఎవ్రీడే, ప్రతిరోజు కాదు. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాము. అంటే కొంచెం మనకు ఆ పంచదార
కరగడానికి. అలాగే కీర్ అన్నాం కాబట్టి మనకు కొంచెం నీళ్ళుగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇదేంటి అంటే మొత్తము మ్యాష్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. మన గుమ్మడికాయ అలా ముక్కలు ముక్కలుగా తగిలినా కూడా బాగుంటుంది, దీన్ని మీరు పేస్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది, ఎట్లా చేసుకున్నా కూడా ఓకే. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మీకు పాలు వేసి అది తీరా ఉడికిన తర్వాత అది మెత్తగానే అయిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక మరుగు 2-3 మరుగులు వచ్చిన తర్వాత అప్పుడు మనం పాలు పోసుకోవచ్చు. ఇందులో నేను మామూలు పాలే వాడుతున్నానండి. ఇందులో కొబ్బరి పాలు అలా ఏం లేదు, మామూలు పాలే వాడుతున్నాను. గుమ్మడికాయ అలాగే మనకి ఒంట్లో వేడిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. ముఖ్యంగా సమ్మర్ సీజన్స్లో గుమ్మడికాయ ఏదైనా అంటే ఆ విషయానికి వస్తే ఎటువంటి నీరుకాయ అయినా కూడా ఒంట్లో వాటర్ కంటెంట్ పెంచుతుంది. వాటర్ తగ్గినప్పుడే కదా మనకు ఒంట్లో వేడి ఎక్కువైపోతూ ఉంటుంది. అలా మన అంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చూసారా, మనకు పంచదార కరిగిపోయింది. పంచదార ఆ బ్రౌన్ రంగులో కాకుండా గుమ్మడికాయ రంగులోకి వెళ్ళిపోయింది ఇది. ఆ తర్వాత మనం కాస్త పాలు ముందుగా ఈ కుంకుమ పువ్వులోకి వేసేసుకుందామండి. కొంచెము చివరిగా వేస్తాం కాబట్టి ఈలోపు కాస్త నాంతుంది. కుంకుమ పువ్వు పాలను సిద్ధం చేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇది సిద్ధమవుతూ ఉంటుంది. మరోవైపు మనం ముందుగా కాచి చల్లార్చిన పాలను వేసేసుకుంటున్నాం. చక్కగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పటికప్పుడు మనం చాలా సులువుగా చేసేసుకోవచ్చు. గుమ్మడికాయ ఉడకడానికి కూడా పెద్ద సమయం పట్టదు కాబట్టి బాగుంటుంది. అయితే ఇది ఒక 5 నిమిషాలు బాగా ఉడకాలండి. అంటే పాలు, పంచదార అలాగే గుమ్మడికాయ ఇదంతా బాగా కలిసిపోయి బాగా దగ్గర పడాలి. మనం చక్కగా గుమ్మడికాయ ముక్కలు మగ్గించుకున్నాము, పంచదార వేసుకున్నాము, ఆ తర్వాత పాలు కూడా పోసేసుకున్నాము. చూసారా దగ్గర పడిపోయి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చివరిగా కాస్త యాలకుల పొడి, అలాగే రంగు కోసము, చక్కటి రుచి కోసము కుంకుమ పువ్వు పాలు. ఇప్పుడు దాని అసలు రుచే మారిపోతుందని చెప్తాను నేనైతే. కుంకుమ పువ్వుని ఎక్కడా కూడా వేస్ట్ చేయకూడదండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అయిపోయింది. ఇలా తయారైన గుమ్మడికాయ కీర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పులు ఏవైతే ఉన్నాయో వదిలా పైనుంచి వేసుకుందాం. కీర్ కాబట్టి ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతాయి అనుకోండి. ఇలా వేడివేడిగా రుచికరమైన గుమ్మడికాయ కీర్ సిద్ధమైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు 1 టేబుల్ స్పూన్. గుమ్మడికాయ కీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి వేడైన తర్వాత జీడిపప్పును వేసి వేయించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే బాండీలో ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, బ్రౌన్ షుగర్, నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో వేడి చేసి చల్లార్చిన పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో కాస్త యాలకుల పొడి, కుంకుమ పువ్వు పాలు వేసి బాగా కలుపుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ముందుగా వేయించుకున్న జీడిపప్పును వేసుకుని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ కీర్ రెడీ.